Psalms 103 verse 12 continuation verse. As far as the east is from the west, so far does he remove our transgressions from us. As far as the east is from the west, so far does he remove our transgressions from us. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. ఒకసారి మనం రక్షణ పొందిన తర్వాత దేవుడు మన పాపాలను మరి ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని ఒకసారి క్షమించిన తర్వాత మళ్ళీ మనం పాపం చేయకూడదు అని దేవుడు ఆజ్ఞాపించారు. రక్షణ ఇచ్చిన తర్వాత మళ్ళీ పాపం చేయకూడదు అని దేవుడు చెప్పారు. అయితే మనం ఎప్పుడైతే మొరపెట్టుకున్నామో దేవుడిని నా పాపములను క్షమించండి తండ్రి, ఇక నుండి నేను మీ బిడ్డగా ఉండదలుచుకున్నాను, పరిశుద్ధపరచండి నన్ను అని దేవుని బ్రతిమాలుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమించి పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడంట. దేవుడు చాలా దూరంగా పడవేశారు మన పాపాలని మనల్ని క్షమించినప్పుడే. కాబట్టి రక్షింపబడిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ పాపం జోలికి వెళ్ళటానికి ఇష్టపడరు. ప్రియమైన వాళ్ళారా, ఇదొక్కటే కారణము. వాళ్ళలో ఇన్నర్గా హోలీ స్పిరిట్ గాడ్ మరి పరిశుద్ధమైన హృదయాన్ని ఇస్తారు. కాబట్టి వాళ్ళు మరలా పాపం చేయలేరు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఈ అనుభవం మీకు కావాలి అని అంటే వాక్యం వింటున్న సహోదరుడా, మీరు ఖచ్చితంగా దేవుని పాదముల దగ్గరకు వచ్చి ఇప్పటి వరకు నేను మీకు దూరంగా ఉన్నాను ప్రభువా, ఇక నుండి నేను మీ బిడ్డగా ఉండదలుచుకున్నాను, నన్ను కడగండి, మీ శిలువ రక్తంతో నన్ను శుద్ధి చేయండి, కడగండి అని అడిగితే ఖచ్చితంగా ఆయన మరి మన పాపములను మనకు దూరపరిచి మనశ్శాంతినిచ్చేవారుగా ఉంటారు.